అన్నయ్య, మీరేదో శుభకార్యం గురించి పూజ అయ్యాక చెప్తానన్నారు. అవునమ్మా, ఈ సంక్రాంతి మన సొంతూరులో జరుపుకుందామని నిర్ణయం తీసుకున్నాను. హాయ్ తాతయ్య, మన సొంతూరేది? చెప్తానమ్మా. బిజినెస్ పని మీద సిటీకి వచ్చి 25 ఏళ్ళు అయింది. తిరిగి ఊరెళ్ళలేదు. అక్కడ మా తాత ముత్తాతలు కట్టించిన గుడి ఉంది. ఆ గుడికి మేమే వంశపారంపర్య ధర్మకర్తలం. ప్రతి సంవత్సరం అక్కడ గోదాదేవి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. కాబట్టి ఈసారి మన సంతోషాలన్నీ అక్కడ జరుపుకుందామమ్మా. మంచి నిర్ణయం మావయ్య గారు. సొంతూరులో సంక్రాంతి జరుపుకుంటే ఆ ఆనందానికి వెలకట్లేము. బాబు, నువ్వు కూడా మాతో పాటు రావాలి. అలాగే బాబాయ్ గారు. అక్కడ గోదాదేవి కళ్యాణం మీ కాబోయే దంపతుల చేతుల మీదుగా జరిపిద్దాం. ఆరాధ్య, నువ్వు రెడీనా? నేను రెడీ డాడీ. ఇంట్లో కలిసి రాలేదు. మా సొంతూరులో అయినా ఏదో ఒక ఆధారం దొరికితే చాలు. ఈ మిథున ఆట కట్టిస్తాను. పంతులు గారు, అయ్యా, రఘునందన్ గారు వచ్చేస్తున్నారు. పూర్ణకుంభం స్వాగతం పలకాలి. అయ్యా, 25 ఏళ్ల తర్వాత గుడి నిర్మాణదాత వంశపారంపర్య ధర్మకర్త వస్తున్నారు. ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. అదిగో వచ్చేస్తున్నారు. నమస్కారం రఘునందన్. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం.